హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ తాలింపు అయితే చేసి చూపిస్తానండి. రసంలోకి, పప్పుచారులోకి ఒక్కసారి ఈ తాలింపునైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం వంకాయలు తీసుకొని, నీళ్ళు పోసుకొని, ఉప్పేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకొని, ఒక స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్‌లొచ్చి నువ్వులైతే వేస్తున్నాను. కొన్ని అయితే వేరుశనగ పప్పులైతే వేస్తున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే వేస్తున్నాను. కొన్ని కొబ్బరి ముక్కలైతే వేస్తున్నాను. కొన్ని ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. వేసి అయితే కచ్చా పచ్చాగా అయితే మనం మిక్సీ పట్టేద్దాము. నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వంకాయలని ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. వీటిని సన్నలుగా పొడుగుగా అయితే కట్ చేయాలండి. ఇవి నెల్లూరులో మాకు దొరికే వంకాయలండి. బెంగుళూరులో అయితే ఇక్కడ దొరకవు ఇలాంటి వంకాయలు. నెల్లూరు నుంచి అయితే తెచ్చుకున్నాము. నేను చూపిస్తున్న విధంగా అయితే సన్నలుగా అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేయడం వల్ల తొందరగా అయితే మనకు ఫ్రై అయిపోతాయి వంకాయలు. అన్నిటిని ఇలానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం బాండలు తీసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. పోపు దినుసులు అయితే వేస్తున్నాను. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట అనేంత వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని అయితే సన్నలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఆనియన్స్ సగం ఫ్రై అయితే చాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సగం ఫ్రై అవుతున్నప్పుడే మనమైతే వంకాయలు అయితే వేసేయాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్. ఇప్పుడు వంకాయలు అయితే వేసేద్దాము. వంకాయ ముక్కలు. ఇప్పుడు బాగా అయితే మనం గెరిటతో అయితే కలుపుతాము. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుతాము. మూత పెట్టేసేసి వంకాయలను అయితే బాగా మగ్గబెట్టేసుకోవాలి. మెత్తగా అయితే వంకాయలు అయితే మనకు ఫ్రై అయిపోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు లాస్ట్‌గా అయితే నేను తాలింపు పొడి అయితే వేస్తున్నాను. వేరుశనగపప్పు, ధనియాలు అన్నీ పచ్చివే వేశాను కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఒక 3, 4 నిమిషాలైతే తాలింపు పొడి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. అప్పుడు మనకు వంకాయ తాలింపు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. లాస్ట్‌కి అయితే కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి ఈ వంకాయ తాలింపు కలుపుకొని తిన్నా కూడా చాలా బావుంటుందండి.